యాదగిరిలో ఈరోజు చాలా మంచి మీటింగ్ అయింది. కార్యకర్తల మీటింగ్, సీనియర్స్, కాంగ్రెస్ నాయకులు అందరూ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఇక్కడ భారీ ఎత్తున మెజార్టీ గెలిపించబోతున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎంపీ పార్లమెంట్ ఏరియా కాబట్టి ఇక్కడ హై మెజార్టీ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఆయన ఈ ఏరియాలో ఎంపీగా నిలబడి తర్వాత ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఆయన ఏరియా సంబంధించిన ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా ఆయనకి అవగాహన ఉంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలకి భారీ ఎత్తున నిధులు కేటాయించబోతున్నారు. ఫ్యూచర్లో మీకు మల్కాజ్గిరి ఈ ఏరియా అభివృద్ధి కావాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం ఉంటేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఆయన సీట్ని నాకు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. తప్పకుండా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సాధ్యమైనంత వరకు సమస్యలు సాల్వ్ చేయడంలో ముందుంటా. మీరు కూడా ఆ నమ్మకంతో మీరు కూడా ఉంటారని నేను ఆశిస్తున్నా. హై మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నా. గతంలో నేను కూడా 2006లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా అవగాహన ఉంది. 10 సంవత్సరాలు ఈ డిస్టిక్కి సేవ చేయడం జరిగింది. గతంలో ఉన్న పరిస్థితులు చాలా ఉన్నాయి, సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆ సమస్యల్ని అన్నీ సాల్వ్ చేయడంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు. కాబట్టి ఏ ప్రపోజల్స్ అయినా కూడా యాంటీ గవర్నమెంట్లు ఉంటే చేయలేరు. కాబట్టి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ అయినా ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేస్తాం. ముఖ్యంగా మీరు ఇప్పుడు గెలిపించకపోతే మాత్రం తప్పకుండా 10-15 సంవత్సరాలు వెనుకబడిపోతారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది. ముఖ్యంగా ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన పార్లమెంట్ సీట్ కాబట్టి ఓడిచ్చే వాళ్ళు మన వాళ్ళు ఉంటే అన్నీ ఏదో సామెత కూడా ఉంది. అట్లా మన కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి కాబట్టి మన పార్లమెంట్ ఏరియా ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ అన్ని విధాలు అభివృద్ధి చేస్తారు. ఏదైనా కూడా సమస్య పై లెవెల్కి తీసుకుపోవాలంటే ఒక బ్రిడ్జ్ అనేది ఉండాలి. కాబట్టి నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తానని కోరుతున్నా. ముఖ్యంగా నేను కూడా పిల్లలు చిన్నప్పుడే వాళ్ళకి ప్రతి గ్రామం తిరగడం జరిగింది. ఇప్పుడు మా పాప పెళ్ళి అయిపోయింది, ఇంకా బాబు కూడా బిజినెస్లో వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు నాకు ప్రజలలో అందుబాటులో ఉండి ప్రజలకి సేవ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి తప్పకుండా ప్రజలలోనే ఉంటా. నేను 2006లో నుంచి అయినా ప్రజలలో ఉన్నా, ప్రజల సమస్యలు తీర్చడంలో ముందున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ దాని మీద దృష్టి పెట్టి మీరు ఈసారి హై మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నా. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఎక్కడ చూసినా ప్రజల రెస్పాన్స్ చాలా బాగుంది. అందరు ఫోన్స్ చేస్తున్నారు. ఎక్కడ పోయినా భారీ ఎత్తున మెజార్టీ ఇస్తామంటున్నారు చాలామంది. కాబట్టి మంచి మెజార్టీతో విన్ అవుతున్నాం. మాకు పోటీ ఎవరు లేరు అని వాళ్ళు అనుకుంటే మేమేం చేస్తాం. కానీ మేమైతే గతంలో చేసిన అభివృద్ధి, గతంలో ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతాన్ని హై మెజార్టీతో అప్పుడు కూడా ఎంపీ పార్లమెంట్ మెంబర్గా విన్ చేయించారు. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంతో కేసులు పెట్టి ఎంత ఇబ్బందులు పెట్టిన కార్యకర్తల్ని స్ట్రాంగ్గా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అప్పుడు ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి తప్పకుండా ఈ సమస్యలన్నీ తీర్చుతారు. తప్పకుండా నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కంటోన్మెంట్ ఏరియా కానీ ఇంకా మిగతా 4 మండలాలు గట్కేసర్, షామీర్పేట్, కీసర, మేడ్చల్ ఇవన్నీ తప్పకుండా ఆ సమస్యలు ఏమున్నా నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. కుత్బుల్లాపూర్ ఇవన్నీ కూడా నాకు కూడా అవగాహన ఉంది గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అప్పుడు. కాబట్టి తప్పకుండా నేను హై మెజార్టీతో గెలిపిస్తున్నా. అందరు స్ట్రాంగ్ ఉన్నారు. లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ హరివర్ధన్ రెడ్డి, మన సుధీర్ రెడ్డి అన్న, మన వజ్రేశ్వర్ యాదవ్, ఇంకా మన జైపాల్ యాదవ్, మన అన్న హనుమంతరావు, ఇంకా చాలామంది మంచి లీడర్స్ ఉన్నారు, మంచి కార్యకర్తలు ఉన్నారు, స్ట్రాంగ్ ఉన్న లీడర్స్ ఉన్నారు. కాబట్టి తప్పకుండా హై మెజార్టీతో విన్ అవుతున్నాం. తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తాను.